జై జై రఘువీర సమర్థ. శ్రీ సమర్థ రామదాస స్వామి జీవిత చరిత్ర. ముందు మాట. ఈ పవిత్ర భారతదేశంలో జన్మించిన మహాపురుషులలో సమర్థ రామదాస స్వామి ఒకరు. క్రీస్తు శకం 1608 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించిన ఈయన సుప్రసిద్ధ చారిత్రక పురుషుడైన శివాజీకి గురువు. దేశంలోని వివిధ పుణ్యస్థలాలని దర్శించి సత్సాంగత్యంతో జ్ఞానాన్ని సముపార్జించి భిక్షావృత్తితో జీవితయాత్రను సాగిస్తూ హిందూ ధర్మ ప్రచారాన్ని జీవితాంతం సాగించిన మహాత్ముడు రామదాసు. బాల్యం నుంచే వైరాగ్య ప్రవృత్తి కలిగిన రామదాసుని అద్భుత సామర్థ్యానికి ఆశ్చర్యపడిన సాధువు ఈయన్ని సమర్థుడు అని పిలిచారు. నాటి నుంచే ఈయనకు సమర్థ రామదాస స్వామి అనే పేరు స్థిరపడింది. విద్వాంసుడు, కవి, రాజనీతిజ్ఞుడు అయిన రామదాసు జీవితంలో కర్తవ్యానికి, స్వార్థ త్యాగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చేవాడు. భగవంతుని దృష్టిలో సర్వులు సమానమేనని, పరమాత్మునికి కావలసినది భక్తి మాత్రమేనని, కాలాన్ని దుర్వినియోగం చెయ్యకుండా సదా సత్కర్మలు చేస్తూ ఉండటం మానవ ధర్మమని, తనను తాను తెలిసికొనడమే నిజమైన జ్ఞానమని ఈ మహనీయుడు బోధించేవాడు. రామదాసుని రచనల్లో సుప్రసిద్ధమైన గ్రంథం దాసబోధ లేదా దాసబోధిని అని ప్రజల్ని హిందూ ధర్మోన్ముఖుల్ని చేయడానికై ఈ మహాపురుషుడు చేసిన బోధలు అజరామరాలు. ప్రసిద్ధ కవి పండితులు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు విపులంగా సరళ గ్రాంధిక భాషలో రచించి లోగడ ముద్రించిన ఈ సమర్థ రామదాసు చరిత్రను తిరుమల తిరుపతి దేవస్థానము ఇప్పుడు తెలుగు ప్రజల కోసము స్వీయ ప్రకాశనంగా ముద్రించింది. మన పుణ్యభూమి ఎంతటి మహనీయులకు కన్నతల్లో తెలిసి కొనటానికి ఇది ఉపకరిస్తుంది. అందరూ సమర్థ రామదాస స్వామి చరిత్రను, బోధలని ఆకలింపు చేసుకొని తమ జీవిత గమనాన్ని సక్రమ మార్గంలో సాగిస్తారని మా విశ్వాసం. తిరుపతి కార్యనిర్వహణాధికారి, అక్టోబర్ 19, 1991. జై జై రఘువీర సమర్థ. జై జై రఘువీర సమర్థ. శ్రీ సచ్చిదానంద సమర్థ రామదాస్ మహారాజ్ కీ జై.